నమస్తే. భారతదేశ శీతోష్ణ స్థితి. భారతదేశ శీతోష్ణ స్థితి ఒక ప్రాంతంలో ఒక నిర్దిష్ట సమయంలోని వాతావరణ పరిస్థితులను వాతావరణము లేదా వెదర్ అంటాము. ఒక విశాల ప్రాంతంలో కొన్ని సంవత్సరాలు అంటే 30 సంవత్సరాలు అంతకన్నా ఎక్కువ పాటు ఒక క్రమాన్ని కనబరిచే వాతావరణ పరిస్థితులను శీతోష్ణ స్థితి లేదా క్లైమేట్ అని పిలుస్తాం మనం. వాతావరణంలోని అంశాలు ఉష్ణోగ్రత, పీడనం, గాలిలో తేమ, వర్షపాతము, గాలి వేగము మొదలైనవి. శీతోష్ణ స్థితిలో ముఖ్యమైన ఉష్ణోగ్రత, వర్షపాతాలను క్లైమేటోగ్రాఫ్ ద్వారా చూపించవచ్చు. శీతోష్ణ స్థితిలో ముఖ్యమైన ఉష్ణోగ్రత, వర్షపాతాలను క్లైమేటోగ్రాఫ్ ద్వారా చూపించవచ్చు. భారతదేశంలో శీతోష్ణ స్థితిని ప్రభావితం చేసే అంశాలు 4. అవి అక్షాంశం. సెకండ్ వన్, భూమికి నీటికి గల సంబంధం. మూడోది ఎత్తు. నాలుగోది ఉపరితల వాయు ప్రసరణ. అక్షాంశం, భూమికి నీటికి గల సంబంధము, ఎత్తు, ఉపరితల వాయు ప్రసరణ. అక్షాంశం, కర్ణాటక రేఖ భారతదేశానికి మధ్య గుండా పోతుంది. కర్కట రేఖకు దక్షిణ ప్రాంతము ఉష్ణ మండలంలో, ఉత్తర ప్రాంతం సమశీతోష్ణ మండలంలో ఉంది. కాబట్టి దక్షిణ ప్రాంతం సగటు ఉష్ణోగ్రతలు ఉత్తర ప్రాంతం కంటే ఎక్కువగా ఉంటాయి. మరొకసారి, కర్కట రేఖ భారతదేశానికి మధ్య గుండా పోతుంది. కర్కట రేఖకు దక్షిణ ప్రాంతం ఉష్ణ మండలము, ఉత్తర ప్రాంతము సమశీతోష్ణ మండలంలో ఉంది. కాబట్టి సగటు ఉష్ణోగ్రతలు ఉత్తర ప్రాంతం కంటే ఎక్కువగా ఉంటాయి.